నేడే ఈరోజే ఈ మాటలు వింటున్న నీతో అంటున్న దేవుడు, నేను నీ ఇంట ఉండవలసి ఉంది. నీ ఇంట అంటే అర్థం ఏంటి? నీ హృదయములో నేను ఉండవలసి ఉంది. ఎందుకు ఎక్కినవు చెట్టు? ఉద్దేశం మంచిదే, మందిరానికి రావాలనే ఉద్దేశం మంచిదే, దేవుడి గురించి చెప్పాలనుకునే ఉద్దేశం మంచిదే. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళినావు? దేవుని చూడాలని కోరుకుంటున్నావు కదా. దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చిండు? మేడి చెట్టు కిందికి వచ్చి కన్నులెత్తి చూసిండంట. ఎంత ఎత్తి ఎక్కిండు? సర్వ సృష్టికర్త అయిన దేవుడు కన్నులెత్తి చూసే అంత ఎత్తుకి ఎదిగిపోయిండు. ఇప్పుడు మందిరం దేవుడి గురించి చెప్పేవాళ్ళు కానీ, విశ్వాసులు కానీ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఏమంటుండంటే, నువ్వు ఓరి నాయనో అంత ఎత్తి ఎక్కాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరితో దేవుడు ఇదే అంటాడు, ఓరి నాయన ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంత ఎత్తి ఎక్కిపోయారు? దేవుడే తలెత్తి చూసే అంత ఎత్తుకి ఎదిగిపోయారు. దిగండి, అంత ఎత్తు అవసరం లేదు. దిగిరాండి, కిందికి దిగండి. కిందికి దిగి వస్తే దేవుడు అర్థమవుతాడు. గర్వంతో ఎక్కారు పైకి, చెడు కార్యాలనే ప్రవర్తనతో ఎక్కారు పైకి, వాక్యం పట్టుకొని పైకి ఎక్కారు. ఇప్పుడు దేవుడు ఏమంటుండంటే, అంత ఎత్తు అవసరం లేదు. నేను తలకాయ ఎత్తి చూసే అంత ఎత్తు నువ్వు ఎక్కన అవసరం లేదు. దిగు కిందికి దిగితే నిన్ను నువ్వు తగ్గించుకుంటే అప్పుడు నేను అర్థమవుతా. నిన్ను నువ్వు తగ్గించుకోలేదనుకో ఎంత ఎత్తు ఎక్కినట్టు. ఇప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ మాట, కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. నువ్వెవరైనా సరే ఈ మాటలు వింటున్న వ్యక్తివి, నీ ప్రవర్తన మంచిగా ఉందా? దేవునికి స్తోత్రం. నీ చూపులు మంచిగా ఉన్నాయా? దేవునికే మహిమ. నీ ప్రవర్తన మంచిగా ఉందా? దేవునికే ఘనత. నీ నడవడికలు బాగున్నాయా? దేవునికే మహిమ. నన్ను బట్టి కాదు, ఇది నాలో ఏమీ లేదు. మరి ఎవరిలో ఉంది? నేను ఆరాధించే దేవుడు ఉండే, సర్వ సృష్టికర్త అయిన దేవుని వాక్యం ఉందే. ఇది ఈ వాక్యాన్ని బట్టి నడిచినప్పుడు, ఈ వాక్యానుసారంగా నేను నడిచినప్పుడు నా చూపు బాగుంటుంది, నా వినికిడి బాగుంటుంది, నా మాట బాగుంటుంది, నా నడవడికలు బాగుంటాయి, నా ప్రవర్తన బాగుంటుంది. దీన్ని బట్టి సర్వ సృష్టికర్త అయిన దేవుడు నాకు ఇచ్చిన గద్దింపును బట్టి, ఆయన నడుచుకోవన్న విధానాన్ని బట్టి నేను నడుచుకున్నప్పుడు ఈ లోకులందరూ ఏం చేస్తారు? బాగా నడుచుకుంటుండు, ప్రవర్తన బాగుంది, మాట తీరు బాగుంది, నడిచే నడవడిక బాగుంది, వాడు ఏదైనా మాట చెప్తే అది సత్యము. ఎవరిని బట్టి వస్తుంది ఈ మాట తీరు? ఎవరిని బట్టి వస్తుంది ఈ చూపు తీరు? ఎవరిని బట్టి వస్తుంది ఈ నడవడిక అనంటే, నన్ను బట్టి కాదు, కానీ నన్ను నడిపించే సృష్టికర్త అయిన దేవుని బట్టి వస్తుంది.